ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. రే, మనం అక్కడికి వెళ్దామా? ఎక్కడికి రా? అదేరా, ఆ పూజ దగ్గర. రే, నీకేమైనా పిచ్చా? అక్కడికి వెళ్దామంటావేంట్రా? ఆ పూజ జరిగేటప్పుడు చూసిన వాళ్ళందరూ చనిపోతున్నారు కదరా. నీకు తెలిసి కూడా వెళ్దామంటావేంటి? రేయ్, ఏమైందిరా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వీడెవడు? గంతికోట వైపు అనుమానాస్పదంగా వెళ్తున్నాడు సార్. సో అందుకే మన కష్టంలోకి తీసుకున్నాం. నాకు ఒకటి అర్థం కావడం లేదు. ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఇది కొంచెం క్రిటికల్ కేసు సార్. సో ఎవరికి తెలియకుండా ఇక్కడే ప్లాన్ చేశాం. ఆ ఫైల్ ఏది? ఇగోండి సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి నువ్వు కరెక్ట్గా సమాధానం చెప్తే
మేము నిన్ను వదిలేస్తాం, లేకపోతే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. గండికోట అది ఒక విచిత్రమైన ఊరు. ఓకే, అది పక్కన పెడితే 1 వీక్ బ్యాక్ ఒక రాత్రి 9 మంది హత్య చేయబడ్డారు. వాళ్ళని చంపింది ఎవరు? ఈ విషయం మీకే ఎందుకు అడుగుతున్నానంటే ఈ ఊరు గురించి బాగా తెలిసింది మీ ఒక్కడికి మాత్రమే. అండ్ ఆ రోజు ఆ నైట్ ఆ సంఘటన మీరు చూశారంట కదా. మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టే మీకు అడుగుతున్నాం. సో ఏది దాచకుండా చెప్పేస్తే మంచిది మాకు మీకు. 15 మినిట్స్ టైం ఇస్తాను, త్వరగా చెప్పేయండి. ఇటుకుల క్వారీ. మేము అడుగుతుంది ఆ విలేజ్లో ఆ నైట్ ఏం జరిగిందని. అది తెలియాలంటే ముందే కథ తెలియాలి. ఆ క్వారీ గండికోట ఊరికి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉండే 5 ఊళ్ళకి అక్కడి నుంచే ఇటుకలు వెళ్తూ ఉంటాయి. ఆ బట్టీలో 3 ఉంటారు. ఒకడి పేరు రంగా. వీడు 12 సంవత్సరాలుగా అక్కడే పనిచేస్తున్నాడు. ఆ క్వారీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇంకొకటి పేరు రమణ. ఇటుక తయారీ నుంచి లోడు ఎక్కించే వరకు అంతా వాడి చేతుల మీదుగా జరుగుతుంది. రే రంగా, ఆ నాగగాడు ఎక్కడరా? లోడ్ ఎక్కించడానికి వెళ్ళాడు ఎవరికి? గండికోటకి. వాడొద్దు కానీ వేరే వాడిని పంపించండి. దేనికి? చెప్పింది చెయ్యండి రా. రే ఆ లోడ్ ఆపండి. మరి మూడోవాడు? పేరు నాగా. వీడు ఈ బట్టీకి రక్షణగా ఉంటాడు. గత 5 సంవత్సరాలుగా ఈ బట్టీని ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ వీడు ఉండడం వల్ల వాళ్ళ చూపు కూడా ఈ బట్టీ మీద పడలేదు. అయినా చాలాసార్లు వీళ్ళ ఫ్యాక్టరీలో లోడ్లు వాళ్ళు తీసుకుపోయేవాళ్ళు. ఆ విషయం వీడికి తెలియకుండా వీడి స్నేహితులు దాచేవాళ్ళు. ఎందుకంటే వీడికున్న ఆవేశానికి వీడికి ఏమవుతుందోనని. అప్పటికి వాళ్ళ స్నేహితులు భయపడేవాళ్ళు. అయినా సరే చిన్న చిన్న గొడవలకి వెళ్తుండేవాడు. రే ఒకసారి రా. ఆ గండికోట లోడ్ పంపించావా? అవును, రేయ్. క్యారెట్లకు ఊర కట్టండి, పచ్చడి రే కట్టి. నాగా, వాళ్ళని కొట్టావంట. ఓ దాని గురించా? తర్వాత మాట్లాడదాం. అలాగే పక్క ఊరికి ఇంకో 2 లోడ్లు కావాలంట. దాని సంగతి కూడా ఒకసారి చూడు, సరేనా? వీడికి పిలిస్తే పట్టించుకొని వెళ్ళిపోతాడు ఏంటి? వీడు బుర్ర తిరుగుతుంది అనుకుంటున్నాడా, లేకపోతే నాకు తిరుగుతుంది అనుకుంటున్నాడా? రే నాగా, రే ఏంట్రా? వాళ్ళని కొట్టావంట. నేనేమన్నా కొట్టలేదురా. మరి నాకు తెలిసింది. రే అన్నీ ఉన్నోడికే అన్ని సమస్యలు, మరేమీ లేనోడు నాలాగే కోరి తెచ్చుకోవాలి. ఒకరోజు వాళ్ళ దగ్గరున్న ట్రాక్టర్లలో కొన్ని ట్రాక్టర్లు ఆ గండికోట వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయారు. మరేం చేయలేమంటావు అన్నా? అలా అని ప్రతిసారి మన ట్రాక్టర్లు పట్టుకెళ్తే మనమలే వ్యాపారం చేస్తామన్నా. అది కూడా నిజమే కదన్నా. మన చేతుల్లో ఏం లేదురా, వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే. వీళ్ళ క్వారీని ఆక్రమించడం కుదరకపోవడంతో వీళ్ళ ట్రాక్టర్ని లాక్కొని వీళ్ళని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. దానికి తోడు రే ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటలకి ఆ గండికోట వైపు అంబులెన్స్లు వెళ్తున్నారు. మళ్ళీ తెల్లవారు 6 గంటలకు తిరిగి వస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా?
గండికోట ఊరు గురించి ఎంత తెలిసినా నాగాగాడి దగ్గర మాత్రం ఏం తెలియనట్లు ఉండేవాళ్ళు. గండికోటలో పూజ మొదలైంది. వెయిట్ సడన్గా క్వారీ నుంచి ఊరిలోకి కథను తెచ్చావేంటి? ఆ రోజు రాత్రి చంపినవాడే మాకు కావాలి, అది మాత్రమే చెప్పండి. మీరిచ్చిన సమయంలో ఇంకా 8 నిమిషాలు మిగిలింది. ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటలకి అక్కడ ఒక పూజ జరుగుతుంది. పూజ జరిగినంతసేపు ఊరిలో ఉన్న ఏ ఒక్కడు కూడా గడప దాటి బయటికి రాకూడదు. అవును, ఆ పూజ గురించి నేను విన్నా. ఆ పూజ జరిగిన మరుసటి రోజు ఊరిలో ఎవరో ఒకరు మిస్ అవుతున్నారు. ఇప్పటికీ 12 మంది మిస్ అయ్యారు. చివరగా ఒక అమ్మాయి మిస్ అయ్యింది. ఆ అమ్మాయి మిస్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు ఏ పూజ జరగలేదు. ఆ ఊరి నుంచి ఏ ఒక్క కేసు నమోదు కాలేదు. మొన్నే ఆ ఊరి నుంచి ఒక మిస్సింగ్ కేసు వచ్చింది. ఆ రోజు రాత్రి ఒకడు దారుణంగా 9 మందిని చంపి వెళ్ళిపోయాడు. అసలు ఆ పూజకి వాడికి సంబంధం ఏంటి? ఆ పూజ జరిగిన మరుసటి రోజే చనిపోతున్నారంటే ఆ పూజ జరిగినప్పుడు తలుపులు తీసేవాళ్ళే చనిపోతున్నారా? అక్కడ జరుగుతుంది పూజ అని మీరు అనుకుంటున్నారు. అసలు అక్కడ జరుగుతుంది పూజ కాదు, వ్యాపారం. ఆ ఊర్లో ఉన్న ఎవరో ఒకరిని ఎంచుకొని రాత్రి 12 గంటలకు ఊరి చివర ఉన్న గుడి దగ్గరికి తీసుకువెళ్ళి శంఖం పూరిస్తారు. ఊరిలో ఉన్న జనం ఆ శబ్దాన్ని విని తలుపులు మూసుకుంటారు. అప్పుడు ఆ తెచ్చిన వాడిని చంపి ఆ బాడీ పార్ట్స్ని స్మగ్లింగ్ చేసేవాళ్ళు. శుక్రవారం రాత్రి 12 గంటలకి గండికోటకి అంబులెన్సులు వెళ్తాయి. ప్రతి శుక్రవారం రాత్రి 12 గంటలకి ఆ గండికోట వైపు అంబులెన్స్ ఉదయం 6 గంటలకి తిరిగి వస్తాయి. మళ్ళీ తెల్లవారు 6 గంటలకు తిరిగి వస్తాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందిరా? ఇప్పటి వరకు ఆ ఊర్లో జరిగే ప్రతి చావు వెనక ఉండే ఒకే ఒక్క కారణం, ప్రతి శుక్రవారం అక్కడ జరిగే పూజ. తర్వాత ఏం జరిగింది? ఆ గండికోట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్ని బట్టీలను ఆక్రమించుకుంటూ వస్తున్నారు. ఆ భయం వీళ్ళలో కూడా మొదలైంది. మన చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలన్నీ వాళ్ళు ఆక్రమించారా? ఇంకా మిగిలింది మందే. రేయ్, ఆ నాగగాడికి చెప్పేద్దాం రా. ఇక్కడ జరిగే ఏ ఒక్క విషయం నాగాకి తెలిసినా పరిస్థితి ఎలా ఉంటుందో వీళ్ళందరికీ తెలుసు. అక్కడ జరుగుతున్న ఆ పూజ గురించి ఏ మాత్రం వీడికి తెలిసినా అక్కడ ఏ ఒక్కడూ ఉండడు. పూజ సమయం వచ్చింది. ఈసారి పూజకి అన్నా, ఏమైంది? ఏమైందిరా? ఈసారి ఆ పూజకి మన నుంచి ఒకరిని పట్టుకెళ్ళిపోయారు. వీళ్ళకి భయం పుట్టించడానికి ఈసారి పూజకి వీళ్ళ బట్టి నుంచి ఒకరిని పట్టుకుపోయారు.
ఆ నాగాగాడికి చెప్పేద్దాంరా. ఏంటన్నా నువ్వు మాట్లాడుతుంది? వాడుకున్న ఆవేశానికి ఇప్పుడు వాడు అక్కడికి వెళ్తే వాడిని కూడా చంపేస్తారన్నా. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అన్నా ఆ నాగగారిని కూడా పట్టుకుపోయారన్నా. సమయం దొరికింది. బట్టిని ఆక్రమించడానికి గండికోట వాళ్ళు సిద్ధమయ్యారు. ఈ బట్టి చుట్టూ మా మనుషులే ఉన్నారు. ఎప్పటికైనా మించిపోయేది ఏమీ లేదు. ఈ బట్టి మాకు రాసిచ్చాయి. చుట్టుపక్కల అన్ని బట్టీల్ని ఆక్రమించాం, కానీ మీ బట్టీల్ని 5 సంవత్సరాల నుంచి ఆక్రమించుకోలేకపోతున్నాం. కారణం ఆ నాగాగాడు. రేయ్, పూజ మొదలయ్యింది. ఎంతమంది ఆడవాళ్ళు రేప్ చేశాను కానీ నీ కూతురు ఇచ్చిన సుఖం ఇంకెవరూ ఇవ్వలేదురా. అడవిలో క్రూరమైన మృగాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అడవికి రాజు మాత్రం సింహమే. హలో, ఏంట్రా నువ్వనేది? అడవికి రాజు సింహమై ఉండొచ్చు, కానీ వేట గురించి మాట్లాడాల్సి వస్తే చిరుతే గుర్తొస్తుంది. పూజలో ఉన్న వాళ్ళందరినీ చంపేశాడు. బట్టిని ఆక్రమించడానికి వచ్చిన వాళ్ళందరినీ చిరుత పులిలా వేటాడి వెంటాడి నరికి చంపాడు. ఏడు సంవత్సరాలుగా నిర్మించుకున్న ఆ స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని ఒక్క రాత్రిలో కూల్చేశాడు. ఎంతమంది ఆడవాళ్ళు రేప్ చేశాను కానీ నీ కూతురిచ్చిన సుఖం ఇంకెవ్వరు ఇవ్వలేదురా. వాళ్ళ ఇంటి ఆడబిడ్డను చంపేశారు. వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. వాళ్ళకి ఎదురు తిరిగిన ప్రతి ఒక్కడిని చంపేశారు. వాళ్ళకి బ్రతుకు మీద ఆశ లేకుండా చేశారు.
చివరకు మిగిలింది వాళ్ళ ప్రాణాలు ఒక్కటే. మీరు అనుకుంటున్నట్టు వాడు చంపింది 9 మందిని కాదు, 16 మందిని. ఆ 16వ చావు మాత్రం ఇంకెవడైనా ఆడదాని ఒంటి మీద చెయ్యి వేయాలంటే వాడికి నీ చావు గుర్తు రావాలి. సార్ టైం ఓవర్ సార్, రేపు మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఏమైందన్నా? మళ్ళీ రమ్మన్నారు. అంటే మన ఊర్లో జరిగే ఏ చావు కూడా ఆధారాలు లేవంటావా అన్న? ఇంకా దొరకవురా. ఈ కేసు ఇప్పుడు క్రిటికల్ అయింది. మీ మీద అనుమానం వచ్చేలోపే మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నువ్వు నా మనిషివని ఇంకా ఆఫీసర్కి తెలియదు. అది తెలిసేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ఆ 16 మందిని చంపింది నువ్వే అని తెలిస్తే నన్ను కలిపి బొక్కలో దోహేస్తారు. ఈసారి పూజకి ఎవరూ దొరకలేదా అన్న? ఏం మాట్లాడుతున్నావురా? ఊర్లో ఎవరు చనిపోయినా దేవుడే చంపేశారని అందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదన్నా, దేవుడిని అడ్డం పెట్టుకొని నువ్వు చంపుతున్నావని. ఎంతోమంది అమాయకుల్ని పూజ పేరుతో చంపి వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేసుకున్నావు. మీ వాళ్ళు ఎంతోమంది అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపేశారు. ఎవరికి అనుమానం రాకుండా పెద్ద మనిషిలా అందరి ముందు నటించావు. చివరికి మా బట్టీని ఆక్రమించడానికి మమ్మల్ని చంపడానికి చూసావు. ఊర్లో జరుగుతున్న హత్యలకి కారణం నేనే. ఊర్లో పూజ పేరుతో మనుషుల్ని చంపి వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేస్తుంది కూడా నేను. అయితే ఇప్పుడు ఏం చేస్తావురా? ఆ రోజే ఆ పూజ పేరుతో నిన్ను లేపేద్దాం అనుకున్నారా? కానీ మిస్ అయిపోయారు. ఇక ఈ ఊర్లో ఏ ప్రాణం కూడా అన్యాయంగా పోదు. ఈ రోజుతో ఈ ఊరికి పట్టిన పీడ వదిలింది. ఆడదంటే పడక గదిలో సుఖాన్ని పంచేదే కాదు, ఆడదంటే రేపటి తరం. ఒక ఆడపిల్ల పుట్టుకకు మనం కారణం కాకపోయినా పర్లేదు, కానీ చావుకు మాత్రం కాకూడదు.